హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు. ఈ పెసరట్టు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం పొట్టు పెసరపప్పుని తీసుకోవాలి. నార్మల్గా ఎల్లో కలర్లో ఉండే పెసరపప్పుతో ఈ పెసరట్టు చేసినా కూడా అంత టేస్టీగా ఉండదు. అది మొత్తం అందులో పొట్టు కూడా ఏముండదు కాబట్టి అంత హెల్తీగా అనిపించదు నాకైతే. ఈ పొట్టుతో మనకి ఏదైనా పొట్టులో కదా ఉండేవి ప్రోటీన్స్. సో అలా మన పొట్టు పెసరపప్పును తీసుకోవాలి. నేనైతే 4 గ్లాస్ పెసరపప్పును అయితే తీసుకున్నాను. ఈ పెసరపప్పు మొత్తం కాకుండా మనం అందులో కొన్ని బియ్యం తీసుకోవాలి. బియ్యం అయితే మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఈ గ్లాస్లో సగం కంటే తక్కువ తీసుకున్నాను. తర్వాత నేను కొన్ని బియ్యం వేసుకున్న తర్వాత అయితే కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేయడం వల్ల అయితే ఈ దోశలు చాలా స్మూత్గా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అయితే మనము వాటర్ పోసుకొని మనం ఈ పప్పుని వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం వల్ల అందులో ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది కడగడం వల్ల. ఇలా కడిగి మనమైతే ఒకసారి వాటర్ని పారబోసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి కడుక్కున్న తర్వాత అయితే మనము ఈ వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ పప్పు మనము నైట్ నానబెట్టుకోకపోయినా కూడా ఎర్లీ మార్నింగ్ కూడా నానబెట్టి వేసుకోవచ్చు. అలా కూడా బాగానే వస్తాయి. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఎర్లీ మార్నింగ్ నానబెట్టి ఈ పెసరట్టు వేయడం వల్ల అయితే వాళ్ళ హెల్త్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది, షుగర్ లెవెల్స్. ఇప్పుడు మనం ఒక మూత పెట్టుకొని ఇలా రాత్రంతా నానబెట్టుకుందాము. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పును అయితే మనం నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి కడుక్కొని ఆ వాటర్ అన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. మనము పిండి ఎంత స్మూత్గా ఉంటే దోశలు అంత బాగా వస్తాయి. మనము దోశ పిండి అయితే ఎంత స్మూత్గా మిక్సీ చేస్తామో ఈ పిండి కూడా ఇలానే ఉండాలి. తర్వాత మనం ఇలా పిండి పట్టుకున్న తర్వాత అందులోకి మనము క్యారెట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ వేయడం వల్ల హెల్త్కి మంచిది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.